నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ V2 న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు పంచాంగ శ్రవణం నిర్వహించిన పండితులు నూతన తెలుగు సంవత్సరాది రోజున శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులకు ఉగాది పచ్చడి స్వయంగా పంపిణీ చేసిన ఈవో బాపిరెడ్డి ఉగాది పురస్కారాలకి శ్రీకాళహస్తి ఆలయం నుంచి ఎంపికైన పండితులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందజేత ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతి చిత్తూరులో ఘనంగా ఉగాది వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన ఉన్నతాధికారులు తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం ఆర్జిత సేవల రద్దు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఉగాది సందర్భంగా ఆలయాన్ని వివిధ పుష్పాలతో విద్యుత్ దీప కాంతులతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోని పరివార దేవతలకు విశేష పూజలు చేశారు. నూతన తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఉగాది సందర్భంగా ఆలయాన్ని వివిధ పుష్పాలతో విద్యుత్ దీప కాంతులతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోని పరివార దేవతలకు విశేష పూజలు నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మారుతి శర్మ కృష్ణతేజ ఛానల్తో మాట్లాడుతూ ఈ విశ్వవస్తు నామ సంవత్సరం చాలా శుభప్రదమైనదన్నారు. గత సంవత్సరాల కంటే ఎంతో శుభకరమైన సంవత్సరం ఈ విశ్వవస్తు సంవత్సరం అని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఐక్యతతో ఉంటారని తెలియజేశారు. వర్షాలు కూడా మెండుగా పడతాయని తెలిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మయ సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. మన భారత కాలమానం ప్రకారంగా మనకి ఈరోజు ఉగాది అనేటువంటి ఒక పండుగ యుగం ప్రారంభమైనటువంటి రోజున ఉగాదిగా పిలుస్తూ ఉంటాము. ఈ ఉగాది శ్రీ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటి ఒక సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరము. సమస్త జీవగణము కూడా అన్యోన్యంగా ఉండడము, అలాగే పాడి పంట అభివృద్ధిగా ఉండడము, అలాగే సకాలంలో వర్షాలు కూడా అన్ని కూడా శుభసూచకంగా ఉంటాయి. ఈ సంవత్సరానికి రాజు రవి అధిపతిగా ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చతుష్కాల అభిషేకము, అలాగే షట్కాలార్చన, సాయంత్రం సమయంలో స్వామి అమ్మవారి యొక్క అలంకార మండపం దగ్గర స్వామివారి యొక్క ధ్వజస్తంభం వద్దన అద్భుతమైనటువంటి ఆస్థానం నిర్వహిస్తాము. ఆ ఉత్సవమూర్తులకు అభిషేకం చేసి చతుర్వేద పారాయణము, మంత్రపుష్పము, అలాగే చక్కనైనటువంటి రుద్ర పారాయణ ఇవన్నీ కూడా చేసి ఆస్థానమందు తిథి వార నక్షత్ర యోగాలతో కూడినటువంటి పంచాంగాన్ని, రాశి ఫలితాన్ని, మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుని, 12 రాశి యొక్క ఫలితాలని కూడా వివరించడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాన్ని ఈ రోజు ఎవరైతే వింటారో, పంచాంగ శ్రవణం ఎవరైతే చేస్తారో సమస్త జీవనది పుణ్య ఫలం కలుగుతుంది. ఆ జీవనంలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. అంతేకాకుండా స్వామి అమ్మవారికి 6 రుచులతో కూడినటువంటి షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడి తయారు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ యొక్క ఉగాది పచ్చడిని వినియోగం చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా స్వామి అమ్మవారిని యొక్క అనుగ్రహం పొంది ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఉండుగాక అని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు పంచాంగ శ్రవణం చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన, పుణ్యాహవచనం, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి
పాలు, పెరుగు, తేనె, గంధం, విభూతి, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగవిష్ణు యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, పురోహితులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన, పుణ్యాహవచనం, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి పాలు, పెరుగు, తేనె, గంధం, విభూతి, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, పురోహితులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. విశ్వవసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈవో బాపిరెడ్డి ఉగాది పచ్చడి భక్తులకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ విశ్వవసు నామ నూతన తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయము భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలుగు వారందరూ కూడా శ్రీ విశ్వవసు నామ నూతన తెలుగు సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని యొక్క చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, దేవస్థానం అధికారులు, సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం పేరు వీధిలో ఉన్న భక్త కన్నప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం తరపున ఈవో బాపిరెడ్డి పట్టు వస్త్రాలు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణం తేరు వీధిలో వెలిసినటువంటి భక్త కన్నప్ప ఆలయం వద్ద ఉగాది పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయం తరపున పట్టు వస్త్రాలు అందజేశారు. పూల దుకాణాలు మరియు బోయ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఉగాది పండుగ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో భాగంగా
భక్త కన్నప్ప విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ఉగాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్త కన్నప్పకు పట్టు వస్త్రాలు ఇచ్చే ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పాల్గొని స్వామివారి కృపా కటాక్షం పొందారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం మరియు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, పూల సంఘం, బోయ కులస్తుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ 120 ఎపిసోడ్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అభివృద్ధిలో భారత్ను ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మనసులోని భావాలను పంచుకున్నారని, తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలను తెలిపారన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్లోని ఆదివాసీ మహిళలు తయారు చేసే మహోవా కుకీస్ గురించి ప్రస్తావించారు. ఆదివాసీ మహిళలు తయారు చేసే మహోవా కుకీస్ కు డిమాండ్ వేగంగా పెరుగుతుందని, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2 సోదరీమణులు మహోవా పువ్వులతో కొత్త ప్రయోగం చేశారు. వారు వీటితో వివిధ రకాల వంటకాలు చేస్తారు. వీటిని ప్రజలు చాలా ఇష్టపడతారు. వారి వంటలలో ఆదివాసీ సంస్కృతి మాధుర్యం కూడా ఉందని మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి చెప్పారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అరకు కాఫీని ప్రధాని మరొకసారి ప్రశంసించారు. నేడు ఆయన దేశంలోని ఈ అంశాలపై మాట్లాడడం ద్వారా మరికొంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉండి వారు కూడా ఏదో ఒక రంగంలో అభివృద్ధి సాధించడానికి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని దేశ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ మనసులో మాట ప్రతి మాసం కూడా చివరి ఆఖరి ఆదివారం రోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసారం అవుతుంది. మరి ఈ రోజు కూడా 120 ఎపిసోడ్ తిలకిచ్చాము. ఇవన్నీ కూడా ప్రజలు ఆ యొక్క ఎపిసోడ్లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు ప్రజలందరికీ కూడా.
ఈ దేశం, ఈ రాష్ట్రము, ఈ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు కూడా మేము శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున నరేంద్ర మోడీ గారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క మన్ కీ బాత్ ఈ దేశంలో ఉన్నటువంటి నైపుణ్యత చెందినటువంటి వ్యక్తులు, ఒక గ్రామం కావచ్చు, ఒక పట్టణం కావచ్చు, ఒక నగరం కూడా మరి ఏ రకంగా సొంతంగా వాళ్ళు మమేకమయ్యి సేవా కార్యక్రమం చేసి వాళ్ళందరూ వెలుగులోకి తీసుకొచ్చి వారి ద్వారా దేశ అభివృద్ధి, ఊరు అభివృద్ధి, గ్రామం అభివృద్ధి అన్నీ కూడా జరిగే విధంగా ఈ మన్ కీ బాత్ని మనకు ప్రవేశపెడుతున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పండిత సత్కార్యాలకు శ్రీకాళహస్తి వేద పండితులు ఎంపికయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడలో పురస్కారాలు అందుకున్నారు. విశ్వవసు తెలుగు నూతన సంవత్సరాది వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పండితులను సత్కరించాలని నిర్ణయించింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తీశ్వర ఆలయం నుంచి 2 పండిత సత్కార్యాలకు ఎంపిక చేశారు. వేద పండితుల్లో సామవేద పారాయణదారులైన నారాయణ, అలాగే ముఖ్య అర్చక విధులు నిర్వహిస్తున్న ఎంఎస్కే శ్రీకాళహస్తీశ్వర గురుకుల్ 2 ఎంపికయ్యారు. వారిలో సామవేద పారాయణదారులైన నారాయణ నేడు విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన మీద పారాయణాన్ని గుర్తించి ఉగాది పండిత సత్కార్యాలకు తాను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తనకు పురస్కారం అందజేసేటప్పుడు చంద్రబాబు నాయుడు తనను అభినందించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మన సంస్కృతి, వేద విజ్ఞానం, సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలని శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సాల్ తెలిపారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తిరుపతి కచ్చప్ప స్టేడియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు గణపతి పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కూచిపూడి నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం సంస్కృత వేద విద్యాలయం ఆచార్యులు శ్రీ భావ నారాయణాచార్యులు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి P4 స్ఫూర్తితో మనం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నామని ప్రజలందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి మూలాలను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకొని నడుచుకోవాలని అన్నారు. ఉగాది పచ్చడి, షడ్రుచులు మన జీవితంలో అన్ని భావాల సమ్మిళితాన్ని సూచిస్తాయని, పిల్లలు పెద్దలు అందరూ కూడా మన జీవితంలో గెలుపు, ఓటమి, సంతోషం, దుఃఖం అన్నింటినీ సమానంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లాలోని ప్రజలందరికీ మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరియాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరూ ఉగాది పచ్చడి సేవించారు. గత వారం నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ నరసింహులు, ఆర్టి రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారితో కలిసి అందజేశారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. పలువురు ఉగాది విశిష్టతను, తెలుగు సంస్కృతిని, ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని వివరించారు. కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ రామచంద్రారెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య, తిరుపతి నగరపాలక సంస్థ అమరయ్య, పర్యాటక దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్, ఇతర అధికారులు తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణతో వేడుకలకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణతో వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వేద పండితులు చిలకమర్తి వెంకట సుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో భువన విజయంలో గల అష్ట దిగ్గజాలచే జరిగిన కవి సమ్మేళనంను గుర్తు చేస్తూ ఈనాటి తరానికి తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ అష్ట దిగ్గజాలు వారి కవితా ప్రావీణ్యతను ప్రదర్శిస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కొనియాడారు. జై తెలుగు తల్లి అంటూ చిన్నారులు జై కొట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, అభివృద్ధి చేయాలని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మరియు పెద్దలకు పిల్లలు గౌరవించుకునేలా అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన అధికారులందరికీ జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇక జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు మాతృభాష తెలుగును చదవడము రాయడము నేర్పాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు అలవరించాలని తెలిపారు. దేవాదాయ శాఖచే ఎంపిక చేయబడ్డ పండితులకు, పురోహితులకు, కవులు, పండితులకు సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిగింది. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో ఎంపిక కాబడ్డ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గు తేల్చాలని తిరుపతి యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. పగడాల ప్రవీణ్ ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ నగరంలో కొవ్వొత్తులతో సంతాప ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్వి నగర్ చర్చ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆయన మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటని తెలిపారు. తిరుపతిలో దారుణం జరిగింది. 5 మంది కుటుంబ సభ్యులు కిడ్నాప్ కు గురయ్యారు. జీవకొండ ప్రాంతంలో ఉన్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. రాజేష్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి ₹1 కోటి దుండగులు డిమాండ్ చేశారు. చిత్తూరులో ఉన్న తమ బంధువుల దగ్గరికి వెళ్తే ఇస్తామని రాజేష్ చెప్పడంతో వారిని దుండగులు తీసుకెళ్తుండగా ఐతేపల్లి వద్ద కారులో నుంచి బలవంతంగా రాజేష్ దూకేశాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు 100కు కాల్ చేశారు. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తమ కుటుంబంలోని సభ్యులను కిడ్నాప్ చేశారని, తాను తప్పించుకున్నానని రాజేష్ తెలిపారు. ఆసుపత్రికి తరలించాలని పోలీసులతో బాధితుడు అన్నాడు. గాయపడిన రాజేష్ ను 108 వాహనంలో తిరుపతి రుయా హాస్పిటల్ కు చంద్రగిరి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ తమ అమ్మ, భార్య, పిల్లలను కాపాడాలని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు రంగంలోకి దిగి రాజేష్ కుటుంబ సభ్యులను వెతుకుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం ఆలయంలోని ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఉగాది సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఆస్థాన మండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్, ఇతర ప్రముఖులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. ఈ రోజు ఉగాది పర్వదినాన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వినితా కోట ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నాయకులు, వీర మహిళలు, జన సైనికుల సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా తెలుగుదనం బుట్టిపడే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కి నియోజకవర్గంలోని నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రజల తరపున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వినితా కోట చేతుల మీదుగా అందరికీ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందించారు. కార్యక్రమంలో 4 మండలాల నుంచి ముఖ్యమైన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. వీడియో చేస్తాం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించిన పండితులు. నూతన తెలుగు సంవత్సరాది రోజున శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు,
భక్తులకు ఉగాది పచ్చడి స్వయంగా పంపిణీ చేసిన ఈవో బాపిరెడ్డి. ఉగాది పురస్కారాలకి శ్రీకాళహస్తి ఆలయం నుంచి ఎంపికైన పండితులు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందజేత. ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరులో ఘనంగా ఉగాది వేడుకలు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హాజరైన ఉన్నతాధికారులు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం. ఆర్జిత సేవల రద్దు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే. ఉగాది పండుగతో తెలుగు నూతన సంవత్సరాది ఆరంభమవుతుంది. కొత్తదనాన్ని, ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఈ పండుగ జీవితం ఎలా ఉండాలో షడ్రుచుల ద్వారా మనకు గుర్తు చేస్తుంది. బాధలు, సుఖాలు కలిస్తేనే జీవితం అనే నిజాన్ని ఈ పండుగ నొక్కి చెప్తుంది. అందరికీ సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. V2 న్యూస్ ప్రేక్షకులకు శుభం కేబుల్ నెట్వర్క్, ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్లకు శ్రీ విశ్వవసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.